అందరికీ నమస్తే. నేను తెలుసుకున్న విషయాలు, నాకు తెలిసిన విషయాలు తెలియని వారు తెలుసుకుంటారని ఆశిస్తూ, ఈరోజు మనం ఈ వీడియోలో ఏ వస్తువులను దానం చేస్తే శనిదేవునికి కోపం వస్తుందో తెలుసు. ఫ్రెండ్స్, ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు ఇతరులకు దానం చేయకూడదు. కొన్ని రకాల వస్తువులను ఇతరులకు దానం చేయడం వల్ల ఆ దానం చేసిన ఫలితం లభించకపోగా దానం తీసుకున్న వారి కంటే ఇచ్చిన వారి పరిస్థితి దయనీయంగా మారుతుంది. ఇతరులకు ఎలాంటి వస్తువులు దానం చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్త్రీలు ఎప్పుడు కుంకుమ దానం చేయకూడదు. పెళ్ళైన స్త్రీలు పచ్చిమిర్చి దానం చేస్తే భర్త ప్రేమ తగ్గుతుంది. వాడిన నూనెను దానం చేస్తే శనికి కోపం రావచ్చు. శనికి కోపం వస్తే కుటుంబం మొత్తం అతని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ప్లాస్టిక్ వస్తువులను దానం చేయడం వల్ల వ్యాపారం, ఉపాధి నష్టం జరుగుతుంది. కాబట్టి ప్లాస్టిక్ వస్తువులను దానం చేయవద్దు. చిరిగిన పుస్తకాలను దానం చేయడం వల్ల జ్ఞానం కోల్పోతుంది. చీపురు ఎవరికీ దానం చేయకూడదు. ఒకవేళ దానం చేస్తే ఆర్థిక నష్టం జరుగుతుంది. దానివల్ల కుటుంబాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే నిల్వ ఆహారం తినవద్దు. చిరిగిన పాత బట్టలు, కత్తులు, ఏదైనా పదునైన వస్తువులు, కత్తెర వంటి వాటిని దానం చేయకూడదు. వాటిని దానం చేస్తే మనకే తిరిగి నష్టం జరుగుతుంది. స్టీల్ పాత్రలు ఎప్పుడూ దానం చేయకూడదు. ముఖ్యంగా ఇంట్లో వాడిన పాత్రలు దానానికి దూరంగా ఉంచాలి. ఒకవేళ దానం చేస్తే కుటుంబం ఆనందం దూరమవుతుంది. ఫ్రెండ్స్, మరొక ధర్మ సందేహంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.